ఛానల్ అస్సలు షాకింగ్ అప్డేట్స్ వచ్చాయి. వైల్డ్ కార్డ్స్ ని మందలుగా హౌస్ లోకి దింపబోతున్నారు. అది కూడా ఎప్పుడో గ్రాండ్ లాంచ్ 2.0 వరకు ఆగట్లేదు. ముందే అంటే ఈ వీక్ నుంచే మిడ్ వీక్ లోంచే వైల్డ్ కార్డ్స్ హౌస్ లోకి ఎంటర్ అవ్వబోతున్నారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఆల్రెడీ హౌస్ లో ఎంతమంది ఉన్నారో ఆల్మోస్ట్ అంతమంది వెళ్ళిపోయేలా ఉన్నారు. అంటే అంతమందిని అయితే ఆల్రెడీ బీబీ టీం అప్రోచ్ అయింది. అది కూడా పెద్ద వాళ్ళని, పెద్ద సెలబ్రిటీస్ ని. వీళ్ళందరూ ఎందుకు రాలేదు? అమ్మో ఆల్రెడీ కామనర్స్ కు పేరు వచ్చేసింది, సో మనం హౌస్ లోకి వెళ్ళి ఉద్ధరించేదేం లేదు, విన్ అయ్యే ఛాన్స్ లేదని చాలా మంది రావడం మానేశారు. బట్ ఇప్పుడు బయట సిచ్యువేషన్ చూసి రావాలనుకుంటున్నారో మరి ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఫస్ట్ అయితే మాట్లాడుకుందాం, ఈ వీక్ ఎవరు వెళ్ళబోతున్నారు, నెక్స్ట్ వీక్ ఎవరు వెళ్ళబోతున్నారు, అంటే గ్రాండ్ లాంచ్ 2.0 రోజు ఎవరు వెళ్ళబోతున్నారు అన్ని మాట్లాడుకుందాం. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట ఉంటుంది కదా, గంట మీద ప్రెస్ చేస్తే అందులో ఆల్ ఉంటుంది, అక్కడ ఆల్ నొక్కితే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా అప్డేట్ వస్తుంది అనమాట. అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయడం కూడా మర్చిపోకండి. నా వీడియోస్ నచ్చుతుంటే ఒక లైక్ చేయడం కూడా మర్చిపోకండి. అండ్ ఫస్ట్ వచ్చేసి అగ్ని పరీక్ష షో మళ్ళీ జరగబోతుంది అనమాట. కానీ ఈసారి స్టేజ్ మీద కాదు, బీబీ హౌస్ లో. సో ఇది పెద్ద రూమర్, అతి పెద్ద రూమర్ అని అనిపించింది, బిగ్ అప్డేట్, షాకింగ్ అప్డేట్ అని. సో దివ్యానికిత అండ్ షకీబ్ అండ్ నాగా గారు వీళ్ళ ముగ్గురికి అంట కాల్స్ వెళ్ళినట్టు టాక్ వచ్చిందనమాట. సో వీళ్ళ ముగ్గురు ఎప్పుడు వెన్స్డే ఒక టెంపరీ వైల్డ్ కార్డ్స్ లాగా హౌస్ లోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అంటే మనకి వెన్స్డే వెళ్ళారంటే మనకి థర్స్డే ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుంది. సో వీళ్ళకి హౌస్లో థర్స్డే టాస్క్ పెడతారు. ఆ టాస్క్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళనేమో హౌస్లో ఉంచి మిగిలిన ఇద్దరిని బయటికి పంపిస్తారనమాట. సో ఆ ఎవరైతే సెలెక్ట్ చేస్తారో మేబీ ఆ సెలెక్షన్ అండ్ బయటికి పంపే ప్రాసెస్ ఇది నాగ్ సారు సాటర్డే ఎపిసోడ్ ఉంటుంది కదా, మేబీ అందులో జరగవచ్చు అని నేను అనుకుంటున్నా. సో వెళ్ళేదైతే ఇలాగ ముగ్గురిని టెంపరీగా హౌస్లోకి పంపి అక్కడ టాస్క్ ఆడించి గెలిచిన వాళ్ళని హౌస్లోంచి మిగిలిన ఇద్దరిని బయటికి పంపిస్తారు. ఇది అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్కి సంబంధించి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వైల్డ్ కార్డ్స్ చాలా పేర్లు వచ్చాయి. వీళ్ళందరినీ ఆల్రెడీ అప్రోచ్ చేశారంట. బట్ ఇంకా ఎవరి సైన్స్ అవ్వలేదు. ఈ పికిల్స్ రమ్య ఉంది కదా, తినది కన్ఫర్మ్ అన్నది ఒకటి వచ్చిందంటే తను ఆల్రెడీ సైన్ కూడా చేసేసినట్టుంది, రమ్య పికిల్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అమర్దీప్ది ఇంకా సైన్ అవ్వలేదు, కాంట్రాక్ట్ సైన్ అవ్వలేదు, చెప్పే కదా, జస్ట్ రెమ్యూనరేషన్ దగ్గర ఇంకా టాక్స్ నడుస్తున్నాయంట. బట్ 99.9% వచ్చే ఛాన్స్ ఉందంట. అండ్ అమర్దీప్ వస్తే అమర్దీప్ కూడా గ్రాండ్ లాంచ్ 2.0 వరకు ఆగడు. మిడ్ వీక్ లోనే హౌస్ లోకి వెళ్ళిపోతున్నాడు అమర్దీప్ కూడా. యాక్సెప్ట్ చేస్తే సైన్ అవ్వగానే అమర్దీప్ హౌస్ లోకి వెళ్ళిపోతాడు. సైన్ ఎప్పుడు అవుతుందో అప్పుడు నెక్స్ట్ డేనే హౌస్ లోకి తరిమేస్తారు అమర్దీప్ని. అంటే ఫుల్ నింపేయాలని ప్లాన్ చేశారు. అండ్ ఫస్ట్ 2 వీక్స్ కూడా BB9 సక్సెస్ అయింది. సో దాన్ని ఇంకా కంటిన్యూ చేసేయాలి అన్న ప్లాన్ లో ఉండుంటారు. సో ఇది అమర్దీప్ని పంపుతున్నారు. అండ్ అమర్దీప్ కూడా ఏదైతే తనకి నెగిటివిటీ వచ్చిందో దాన్ని పాజిటివిటీగా మార్చుకోవడానికి వచ్చి ఉండొచ్చు. ఇదొకటి. ఇంకా మిగిలిన గ్రాండ్ లాంచ్ 2.0 కోసం ఎవరెవరిని అప్రోచ్ అయ్యారు అంటే వాళ్ళ ఎంతమంది వస్తారన్నది మనం చెప్పలేము. ఒకళ్ళు శివుని, ప్రియాంక వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, తను అప్రోచ్ అయ్యారంట. కానీ తను ఏదో నిన్ను కోరి ఏదో సీరియల్ చేస్తున్నాడు కదా, సో తను వచ్చే ఛాన్స్ లేకపోవచ్చు. అది నెక్స్ట్ కావ్య, అది నిఖిల్ వాళ్ళ తను ఉంది కదా, ఆ కావ్యని అప్రోచ్ అయ్యారంట. అండ్ సుహాస్ని, సీరియల్ యాక్ట్రెస్ సుహాస్ని, కుక్ విత్ జాతరత్నాల్లో ఉన్నట్టుంది కదా, ఆ అమ్మాయి వచ్చే ఛాన్సెస్ వెరీ హై ఛాన్సెస్ అనమాట. తను ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అనుకోవచ్చు. రమ్య పికిల్ చెప్పాను కదా, తను ఆల్మోస్ట్ కన్ఫర్మ్. ముఖేష్ గౌడ, తిను కీర్తి భట్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఎవరో అంట. సో తిన్న కూడా అప్రోచ్ అయ్యారు వైల్డ్ కార్డ్స్ కోసం. యాక్చువల్గా వీళ్ళందరినీ కూడా ఫస్ట్ అప్రోచ్ అయ్యారు, ఇప్పుడు డైరెక్ట్ ఎంట్రీకి వీళ్ళందరూ రాలేదు. సో వీళ్ళు మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కోసం రిక్వెస్ట్ చేస్తున్నారంట. సో అందులో ముఖేష్ గౌడ, పృథ్వీరాజ్ను కూడా అప్రోచ్ అయ్యారు, అదే లాస్ట్ సీజన్ పృథ్వీరాజ్. సో అండ్ ఆదాన్ టాక్స్ సుధీర్ని కూడా అప్రోచ్ అయ్యారు, బట్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. అండ్ దివ్యల మాధురి, ఈవిడ ఆల్రెడీ నా రాజా నిధులు నేను రాను అని కూడా చెప్పింది ఒక ఇంటర్వ్యూలో. బట్ ఈమెను మళ్ళీ కాంటాక్ట్ చేశారంట తీసుకురావడానికి. అండ్ కిరాక్ సీతను కూడా మళ్ళీ కాంటాక్ట్ చేశారంట తీసుకురావడానికి. సో ఇది వీళ్ళందరిలో ఎవరు యాక్సెప్ట్ చేస్తారు, ఎవరు హౌస్లోకి వస్తారన్న తెలీదు. వీళ్ళందరినీ కూడా ఆల్రెడీ అప్రోచ్ చేశారు. అంటే చాలా మందిని తీసుకురావాలని ప్లాన్ ఉంది. బట్ ఇందులో గ్రాండ్ లాంచ్ రోజు
ఒక 5-6 అనుకోండి, 5-6 ఆ రోజు వచ్చారు అనుకోండి, మధ్యలో అమర్దీప్ యాక్సెప్ట్ చేస్తే అమర్దీప్ని పంపేస్తారు. అండ్ అగ్ని పరీక్షలోంచి ఒకళ్ళు, అంటే ఆల్మోస్ట్ 10 మంది అయిపోయారు వైల్డ్ కార్డ్స్. సో ఇది బెటర్ యాక్చువల్గా. హౌస్ అంతా నిండి జనాలు ఉన్నారనుకోండి, గొడవలు, టీఆర్పీ, మనకి ఎంటర్టైన్మెంట్. సో ఇది నేను ఇప్పుడు చెప్పిన పేర్లలో ఎవరు బిగ్ బాస్కి రాకూడదు అనుకుంటున్నారా అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఎవరు ఖచ్చితంగా రావాలనుకుంటున్నారు అన్నది కూడా కామెంట్ చేయండి. అండ్ మీ ఒపీనియన్ ఏంటని కూడా కామెంట్ చేయండి. ఆల్రెడీ నేను లైవ్ నామినేషన్స్ సంబంధించి ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఇప్పుడు సెకండ్ ఫేజ్ నామినేషన్స్ జరుగుతున్నాయి, ఇప్పుడు అదే చూస్తున్నాము. సో ఇది ఎపిసోడ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. టాటా బై బై.